తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను ముఖేష్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. నమస్కారం ముల్లపూడి గారు. నమస్కారం ముఖేష్ అంబానీ గారు. సార్, ముఖ్యంగా మీరు 2 మ్యాచ్లు విన్ అవుతాయని చెప్పేశారు. అంటే ప్రీ ఫైనల్లో గుజరాత్ అని, ఫైనల్లో బెంగళూరు గెలుస్తుందని చెప్పారు. అంటే అడ్డిమార్ గుడ్డి దెబ్బ ఏదో ఒకటి చెప్పొచ్చు, కానీ మీరు 2 కరాఖండిగా చెప్పారు. ఏంటి అసలు ఈ 2 చెప్పడం వెనుక ఉన్నటువంటి మీకు ఏమన్నా మంత్రశక్తులు ఏమైనా ఉన్నాయా? ఏంటి అసలు? అదేవిధంగా మీరు చెప్పినట్టుగా జరిగింది. ఆల్మోస్ట్ వైభవ్ సూర్య లాంటి కూడా కొంత డిసప్పాయింట్నెస్, సెంచరీ కూడా కొట్టలేడని చెప్పారు. సో అదే జరిగింది. ఎలా సార్, మీరు ఎలా చెప్పగలిగారు? ఏంటి అసలు? మా గురువు గారు కీర్తిశేషులు మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారిని రాజమండ్రిలో టాప్ వరల్డ్ క్లాస్, వరల్డ్ ఆర్డర్ నెంబర్ 1 ఆస్ట్రాలజర్. ఆయన దగ్గరికి వరల్డ్ హ్యూమన్ కంప్యూటర్ గ్రేటెస్ట్ మ్యాథమెటిషియన్ శకుంతలాదేవి గారు కూడా లాస్ట్ 10 years వచ్చేవారు. అలాగే ఆస్ట్రాలజికల్ మ్యాగజైన్ ఆఫ్ ఇండియా అని ఉండేది, ఆస్ట్రాలజికల్ మ్యాగజైన్, బెంగళూరు వెంకటరామన్ గారు వాళ్ళు కూడా చాలా పెద్దవాళ్ళు అనమాట. వాళ్ళు మా గురువు గారు జ్యోతిష సదస్సులు రాజమండ్రి ఉమారామలింగ కళ్యాణ మండపంలో పెడుతున్నప్పుడు వాళ్ళందరూ వచ్చేవారు. అప్పుడు మా గురువుగారు అవన్నీ నా చేత చేయించేవారు, క్యాలిక్యులేషన్స్ చేయించి ఆ జ్యోతిషానికి వచ్చినటువంటి వాళ్ళకి థీసిస్ ఇవన్నీ ఇప్పించేవాడు. వాళ్ళ మధుర కృష్ణ శాస్త్రి గారు అబ్బాయి మేము అందరం చేసేవాళ్ళం. దాంతో మా గురువు గారి యొక్క లెగసీ అది వచ్చినట్టుగా ఆయన యొక్క అనుగ్రహం వల్ల, ఆ గురువుల అనుగ్రహం వల్లే వస్తుంది అది. అయితే ఏన్షియంట్ ఆస్ట్రాలజీని మోడర్న్ సైన్స్తో కలిపి, నేను ఫిజిక్స్ ఐఐటి మెడ్రాస్ స్టూడెంట్ని కాబట్టి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. వేగాలు, ఇప్పుడు యాంగులర్ మొమెంటాలు, ఆర్బిటాల్ వెలాసిటీలు, ఇలాంటి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. దీన్ని బ్లెండ్ చేస్తూ చెప్పాను. అందువల్లనే వరల్డ్ కప్ అప్పుడు ఇండియా వస్తుంది అన్నామో వచ్చింది. అలాగే ఇప్పుడు గుజరాత్ వస్తుంది అన్నామో, లీగ్ మ్యాచ్ చెప్పడం చాలా కష్టం. ఎందువల్లంటే నోటితో చెప్పడం ఈజీయే, బెంగళూరు వస్తుందని. బెంగళూరు వాళ్ళు ఎంత టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు. వాళ్ళు గుజరాత్ కూడా 155 స్కోర్ చేయడమే చాలా కష్టం. వీళ్ళు కూడా స్కోరు అవలేలుగా చేస్తాం అనుకున్నది కొంచెం కష్టపడే చేయాల్సి వచ్చింది. అయితే ఇక్కడ సూర్యవంశీ, వైభవ్ సూర్యవంశీ ప్రీ ఫైనల్లో ఆయన ఆల్మోస్ట్ 96 కొట్టినప్పుడు, సెంచరీకి దగ్గరగా వస్తున్నప్పుడు రబాడా కంట్రోల్ చేస్తాడన్నాను. రబాడాయే కంట్రోల్ చేశాడు, రాహు నెంబర్ అనమాట. ఇలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మన దాంట్లో కూడా ఈయన ఎప్పుడైతే గిల్ గారు బాగా కొట్టారో, ఇంకేముంది, గిల్ మంచిగా విజృంభిస్తాడు అనుకున్నారు. గిల్ సరిగ్గా ఆడలేకపోయాడు. సాయి సుదర్శన్ సరిగ్గా ఆడలేకపోయాడు. గుజరాత్లో బౌలర్స్ ఎక్కువ, మంచి బౌలింగ్కి మంచి పేరు. అందువల్లనే వాళ్ళు ఫీల్డింగ్ బాగా కాశారు, బౌలింగ్ బాగా చేసి వీళ్ళని కంట్రోల్ చేశారు. ఎవరిని? మన బెంగళూరుని లాస్ట్లో ఎక్కువ స్కోర్ కొట్టకుండా. అలాగే మనకి ఇందులో ఉన్నటువంటి బెంగళూరు టీంలో ఉన్నటువంటి విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రీడాకారుడు. ఆయన్ని గుజరాత్ వాళ్ళది నువ్వు గమనించారో లేదో మీరు, బాల్ పెట్టి ఇంజురీస్ ఎక్కువ జరిగినాయి. ఎక్కువ బ్యాటర్స్కి ఇంజురీస్. సూర్యవంశీకి కొట్టినప్పుడు కూడా బ్యాటర్ ఇంజురీ తగిలింది సూర్యవంశీకి. అంటే గుజరాత్లో బౌలింగ్ వాళ్ళు మహమ్మద్ సిరాజ్ ఉన్నాడు, నెక్స్ట్ రబాడా, వీళ్ళంతా కూడా సరిగ్గా వేయాలి. వేయకుండా పాపం సూర్యవంశీని దెబ్బ తగిలింది, విరాట్ కోహ్లీకి నిన్న దెబ్బ తగిలింది, తర్వాత ఇంకొక బ్యాటర్కి దెబ్బ కొట్టడం. అంటే వీళ్ళు ఏం చేశారంటే ఇంకెలా గెలుస్తుంది కదా, మనం కొట్టుపడేస్తే వీళ్ళు వెళ్ళిపోతారు అన్నట్టు దాడి చేసినట్టుగా అనిపించిందని ఒకనొక సందర్భంలో అందరికి అనుమానం వచ్చింది. అయితే విరాట్ కోహ్లీకి, ఆయన ఇంటర్నేషనల్ ప్లేయర్ కాబట్టి, ఆ పిచ్చెస్ మీద ఆడాడు కాబట్టి గ్యారంటీగా లాజికల్గా బ్రహ్మాండంగా కొట్టుకుంటూ వచ్చాడు విరాట్ కోహ్లీ. మనకి చక్కటి స్కోర్ని మనకి తీసుకొచ్చాడు ఆయన. అలాగే మనకి మ్యాక్సిమం 70 దగ్గర వరకు వచ్చారు వాళ్ళు, 70 చిల్లరే. అది చాలా కష్టం. అంటే ఇప్పుడు అవలేలగా కొట్టే టైం వేరు. ఇప్పుడు బ్యాటర్స్ కానీ బౌలర్స్ కానీ ఇద్దరు వాళ్ళు వెళ్ళినప్పుడు, ఆ ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు గుజరాత్ ఆడేస్తుంది అనుకున్నారు. హోమ్ టౌన్ అన్నారు. హోమ్ టౌన్ ఏలినాటి శని కాబట్టి వాళ్ళకి కలిసి రాదు అని చెప్పాను. అందువలన గుజరాత్ వాళ్ళకి అది కలిసి రాలేదు. సౌత్ ఇండియన్స్కి కలిసి వస్తుంది అన్నాము. సౌత్ ఇండియన్స్ అందులో టీంలో వేరే వాళ్ళు ఉండొచ్చు, ఫారినర్స్ ఉండొచ్చు, వేరే రాష్ట్రం వాళ్ళు ఉండొచ్చు. కోహ్లీ ఏమి సౌత్ ఇండియన్ కాదు. స్టిల్ దెన్ మనకి సౌత్ ఇండియా, ఆర్సీబీ అనేది బెంగళూరుకి సంబంధించి, అది అసలు యాక్చువల్గా హైదరాబాద్ కప్. అది హైదరాబాద్ ప్లేయర్స్ చాలా గొప్పగా ఆడతారు. కాకపోతే హైదరాబాద్ వాళ్ళు చేసుకున్నటువంటి తప్పిదాల వల్ల మొదట 1 వికెట్కే అతను అవుట్ అవడం వల్ల మరి
కొన్ని హైదరాబాద్ మ్యాచ్లో ఫెయిల్యూర్స్ అనేవి జరిగింది. కాబట్టి ఇంకా ఆల్టర్నేటివ్ ఎవరు లేరు మనకు బెంగళూరులో అద్భుతమైనటువంటి ప్లేయర్స్. ఇప్పుడు మనకి రోజు అనాలిసిస్ చెప్పేటటువంటి సీనియర్ అనాలిస్టులు కూడా ఆర్సీబీ కప్పు కొట్టడం కష్టమే అని చెప్పారు. ఓకే, కానీ మనము ఎలా చెప్పాము అని అంటే ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ అనమాట. ఇప్పుడు విరాట్ కోహ్లీ ఉన్నాడు, విరాట్ కోహ్లీ వృషభ రాశి, అవును, విరాట్ కోహ్లీకి దెబ్బ తగులుతుందని కూడా చెప్పాము. ఏదో ఒక స్ట్రాటజీ వేస్తారు. అర్ధాష్టమ కేతువు 4వ ఇంట్లో ఉన్నప్పుడు అంత ఈజీగా ఆడినప్పుడు కష్టంతో కూడిన విజయాన్ని ఇస్తాడు. కేతువు ఉన్నాడు కాబట్టి అన్నాం. అలాగే దెబ్బ తగిలింది, మంచి స్కోర్ తీశాడు. అలాగే రజత్ పటీదార్, ఇతను క్యాప్టెన్, తులారాశి ఆయన. అందువలన తులారాశి కూడా ఆ కేంద్రంలోకి రేపు గురుడు వస్తున్నాడు. అండ్ క్రీడల్లోకి వచ్చేసరికి 5వ ఇంట్లో మనకి రాహు ఉన్నాడు. కాబట్టి అతను కూడా పెద్దగా ఆడనివ్వకుండా ఎక్కడికక్కడే టైట్ అనమాట. నెక్స్ట్ టిమ్ డేవిడ్ బాగా ఆడతాడని చెప్పాను, బాగా స్కోర్ చేయగలిగాడు. సో ఈ విధంగా మనము గుజరాత్ని మనం తీసుకున్నప్పుడు కేవలము వీళ్ళు రాజస్థాన్ ఎలాగైతే వన్ మ్యాన్ షో రాజస్థాన్ది, అందువలన పాపం వాళ్ళు సూర్యవంశీ మీద ఆధారపడి గొప్ప ప్లేయరు సూర్యవంశీ, అందరూ డౌట్ లేదు. బ్రహ్మాండంగా కొడతాడు. సెహ్వాగ్ దాడి ఉంది, బ్రహ్మాండంగా కొట్టగలడు. అలాగే సచిన్ టెండూల్కర్ జాగ్రత్తలు తీసుకుంటాడు. సునీల్ గవాస్కర్ మెచ్చుకున్నాడు, బూమ్రాని ఎలా మెచ్చుకున్నాడో అలా ఈ సచిన్ టెండూల్కర్ కూడా ఇతన్ని బాగా మెచ్చుకున్నాడు. ఎవరిని? మన సూర్యవంశీని. అయితే లక్క కూడా ఉండాలి. చాలా మందికి తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే జ్యోతిష్కులు ఏదో ఒక రాయేస్తారు, ఆ రాయేస్తే ఏదో ఒకటి తగిలింది అనుకుంటారు. ఇప్పుడు మనం 7 రాళ్ళు 8 రాళ్ళు వేస్తారు ఎక్కడైనా. వరల్డ్ కప్ నేను ఏం చెప్పాను, వరల్డ్ కప్ కంపల్సరీ ఇండియాకి వస్తుంది అన్నాం. లేదు న్యూజిలాండ్ అని అందరూ జడిపించారు, అయినా నేను చెప్పాను వచ్చింది. తర్వాత 4 స్టేట్స్ లో వచ్చేటటువంటిది కేరళలో యూడిఎఫ్ వస్తుంది అన్నాం. తమిళనాడులో మన విజయ్ గెలుస్తాడన్నాం, సీఎం అవుతాడన్నాం. ఆయన ఓడిపోతాడు, స్టాలిన్ ఓడిపోతాడన్నాం. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ వస్తుంది అన్నాము. చాలా టఫ్ మమతా బెనర్జీని ఓడించడం, ఎందుకంటే కలకత్తాలో అంతా గుండాలు ఎక్కువ. మేము కలకత్తాలో లేక్ గార్డెన్స్ తెల్జలాలో ఉన్నాం. మా స్వామీజీలను అందరినీ కూడా ఆనందమార్గ స్వామీజీలని ఆశ్రమాలకు వచ్చి లేడీస్ని 7గురిని అత్యాచారాలు చేసి కాల్చేశారు. మరి అంత డేంజర్. అలాగే మగాళ్ళని ఆశ్రమంలో వచ్చి కాల్చేసి పొడి చేసి మర్డర్లు చేశారు. అంత దాడులు చేస్తారు. ఆఫ్టర్ ఆల్ కాశీకి నేను యాత్రకు 200 మందిని తీసుకెళ్తే అప్పుడు బస్సులు మాట్లాడుతున్నాం. బస్సులు మన వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళంతా మమ్మల్ని చుట్టుముట్టేసి ఏం చేశారు, కంపల్సరీ మీరు డబ్బులు కట్టండి ఫస్ట్, మాకు 2 hours టైం వేస్ట్ చేశారు. మర్యాదగా ఇంత డబ్బులు ఇస్తారా, ₹1,00,000 లేకపోతే బస్సు ఛార్జీలు ఇంత, లేకపోతే ఎక్కుతారా, అంత గూడాగిరి చేస్తారు. నేను లోకల్లోని రా తెల్జల ఆనంద్ మార్గ్ ఏమనుకుంటున్నావు, లేక్ గార్డెన్స్ వాళ్ళం మేము నాటకాలు ఆడుతున్నాం అంటే అప్పుడు పోయాడు. అందువలన అలాగా కలకత్తాలో మమతా బెనర్జీ ఓడిపోద్దన్నాం, ఓడిపోయింది. బీజేపీ వస్తున్నాం. అలాగే అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందన్నాం, వచ్చింది. కేరళలో యూడిఎఫ్ అన్నాం, వచ్చింది. ఇన్ని రాళ్ళు వేస్తే అన్ని తగలాలా? ఎప్పుడు ఈ మ్యాచ్ లోనే చూద్దాం. ఐపీఎల్ లీగ్ మ్యాచెస్ లో ప్రీ ఫైనల్లో గుజరాతే వస్తుంది అన్నాం. అదన్నా ఫెయిల్ అవ్వాలి కదా, గుజరాతే వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫైనల్లో లాస్ట్ వరకు టెన్షన్ అందరికి, బెంగళూరు వస్తుంది అన్నాం, బెంగళూరు వచ్చింది. సో ఇదంతా మనందరి యొక్క టీం వర్క్ అనమాట. అందరూ చెప్పడం వల్ల ఆస్ట్రాలజీని, నా ఉద్దేశం ఏంటంటే ఆస్ట్రాలజీని చాలా నీచంగా చేసేసారు. ఇప్పుడు జనం అంతా ఎవరికి పడితే వాళ్ళు చేయడం వల్ల, అంటే క్యాలిక్యులేషన్స్ లేకుండా వీళ్ళు విడాకులు అయిపోతారు, వాళ్ళు ఓడిపోతారు, ఇట్లా చెప్పడం, వీళ్ళకి గెలుస్తారు అని చెప్పడం వల్ల, వేగ్గా చెప్పడం వల్ల జ్యోతిష శాస్త్రానికి ఉన్న అందం తగ్గిపోయింది. కానీ కరెక్ట్ క్యాలిక్యులేషన్స్ వేసినప్పుడు ఇంత అందంగా చెప్పొచ్చు అని చెప్పడంలో ఉన్న ఉద్దేశము మన మీడియా వాళ్ళందరూ కూడా, మీరందరూ సహకరించబట్టి, మనం చెప్పబట్టి వాళ్ళందరికీ తెలుసుకున్నారు. జ్యోతిష శాస్త్రాన్ని ఎప్పుడు కించపరచకూడదు. చెప్పేవాడు తాలో సత్తా లేకపోతే మనం చెప్పలేము, అంతేగాని జ్యోతిష శాస్త్రం గొప్పది. అలాగే మన గుజరాత్ లో గిల్ క్యాప్టెన్ ఉన్నాడు, 10 కూడా తీయలేకపోయాడు. నిన్న కంట్రోల్ చేశారు. అంతకుముందు సెంచరీ దగ్గరకు చక్కగా చేశాడు. మరి అంటే వీళ్ళు ఏమని అంటారు, ఆ జ్యోతిషమా గడిది గుడ్డ, ఇంకా పచ్చి భాషలో కామెంట్స్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. మామూలుగా సీరియస్ గా కాకుండా సిల్లీగా చేసేవాళ్ళు. జ్యోతిషమా బొక్క అంటారు, వీళ్ళు ఏదో రాయేస్తారు తగులుతుంది అంటారు. జ్యోతిషం బొక్క కాదు, ముందు వీళ్ళే బొక్కలో పడతారు. ఎందువల్లంటే జ్యోతిష శాస్త్రాన్ని
ఒక అందంగా ఆడేస్తే బాగా ఆడేస్తే వస్తుందంటే గిల్లికి తెలీదా? వీళ్ళు ఏమైనా ఇప్పుడు ఏమైనా ఇలా క్యాప్టెన్లా పోనీ క్రీడాకారులా? ఇప్పుడు అసలు ఇంటర్నేషనల్ మ్యాచ్లోకి ఆ మ్యాచ్లోకి వెళ్ళాలి, ఇండియన్ మ్యాచ్లోకి వెళ్ళాలి అంటేనే మనకి హైదరాబాద్లో 3 టీమ్స్ రెడీ అయి ఉన్నాయి. ఓకే. సూపర్ కుర్రాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకి ఛాన్సులు లేక పాపం బాధపడుతున్నారు. అలాంటిది వీళ్ళు ఎంత కష్టపడితే బెంగళూరు టీం కానీ గుజరాత్ టీం కానీ అంతవరకు వెళ్ళారు, ఫైనల్స్ వరకు. అంత ఇంపాసిబుల్. అక్కడ ఆడుకుంటాం మనం, వేసేస్తారు కొట్టేస్తాం మనం, అంత ఈజీ కాదు. వీళ్ళు చెప్తారు ప్రతిభావంతంగా మనం ఆడితే వస్తుంది, జాతకాలు ఏం తెలుస్తాయి, రాశులు ఏం తెలుస్తాయి, గ్రహాలు ఏం చెప్తాయి, బాగా ఆడితే వచ్చేస్తారు. మరి బాగా ఆడలేదా గుజరాత్? బాగా ఆడలేదా? ఎందుకు ఓడిపోయారు? కాబట్టి లక్ కూడా అవసరం. ఆ లక్కే జ్యోతిష్ శాస్త్రం. అందువలన ఎప్పుడు కూడా జ్యోతిష శాస్త్రాన్ని కనుక మనము కించపరిచినట్లయితే వాళ్ళకి ఆయుక్షీణం శాస్త్రం చెప్తుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా మొత్తానికి మీరు మీ ప్రిడిక్షన్ చాలా విజయవంతంగా నిజమైంది. అదేవిధంగా గతంలో కూడా మీరు ఎన్నికల ఫలితాలను కూడా చెప్పారు. సో చాలా చక్కటి, చాలా ఎవరికైనా కూడా కుతూహలం ఉంటుంది ముందే తెలుసుకోవాలని. సో దాన్ని మీరైతే ముందే చెప్పేసినట్టు అనుకోవచ్చు. థ్యాంక్ యూ.